ఖమ్మం చర్చి కాంపౌండ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దశాబ్ది ఉత్సవాల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ విషయంపై ఖమ్మం ఆర్టీఓకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకి నాయకులకి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎట్టకేలకు విహెచ్ హనుమంతరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. వస్తేనే లేదు కనుక మనం తప్పనిసరిగా, అంతేకాదు ఇవాళ ఏది హిమాచల్లో మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో హిమాచల్లో గెలిచాం, అదేవిధంగా కర్ణాటకలో కూడా గెలిచాం. ఇవాళ ప్రతి ఒక్కడు వస్తున్నాడు. ఇక రాహుల్ గాంధీ హవా ఎవడు పడితే మేమొస్తాం. అరే మేమేం కావాలిరా బాబు, మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు ఏం కావాలి? అంతేకాదు న్యాయంగా చెప్తున్నా, ఇవాళ హవా ఉన్నది. ఎవడు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ స్వీప్ అవుతుంది. ఇక్కడ కాదు, యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ హవా నడుస్తుందిరా బాబు. ఎవడు ఉన్నా నేను వస్తప్పుడు ఒక రిక్షా సార్ ఈసారి కాంగ్రెస్ వస్తుంది సార్, నీకు దండ ఎందుకు అరే మీరు కలిసే ఉన్నాం రాబోయ్, నువ్వు లేదు సార్ ఈసారి అయితే కాంగ్రెస్ రావాలి. మాకు అందరు నోట్ల మట్టి కొట్టిండు కేసీఆర్. కనుక ఇవాళ ప్రతి ఒక్కరిని కూరగాయలు